మనిషి భూమి మీద పాపము చేశాడు. ఈ పాపము చేసిన మనిషి గురించి దేవుడు ఆలోచన చేసి ఎంతగానో ప్రేమించాడు. దేవుడు మనుషులను ఎలా ప్రేమించాడో చూడండి. బైబిల్లో ఒక మాట ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎలా ప్రేమించాడో తెలుసా? ఎలా ప్రేమించాడో దేవుడు? పాపములో ఉన్న మనలను రక్షించాలని, పాపము నుండి విడిపించాలని ఆ దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎవరి కోసం? మానవుల కోసము, మనుషుల కోసము. మనుషులు పాపము చేసి అపరాధముల చేత పాపము చేత చచ్చిపోయిన వారిగా ఉన్నప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చి మన కోసము, మన పాపము కోసము ఆయన మరణించాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమంటే ఆయనలో పాపము లేదు, ఆయనలోని దోషము లేదు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా చూడాలి అనే విషయాలు దేవుడు ఈ లోకానికి వచ్చి చూపించాడు మానవునికి. మరి మనం ఏమి చేయాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను నమ్మగలిగితే ఖచ్చితంగా మనలో ఉన్న పాపాన్ని తీసి ఆయనలో ఉన్న పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తాడు. ఆయనలో ఉన్న పరిశుద్ధతను అనుగ్రహించిన క్షణమే మరణించినట్లయితే ఖచ్చితంగా దేవుడున్న లోకానికి వెళ్ళగలం. పాపములో ఉంటూ పాపములో చనిపోతే ఆ పరిశుద్ధుడైన లోకానికి చేరగలమంటే చేరలేము. ఖచ్చితంగా పాపాన్ని ఈ భూమి మీద విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలంటే యేసుక్రీస్తు ద్వారానే విడిచిపెట్టగలమండి. యేసుక్రీస్తు ద్వారానే ఎలా బ్రతకాలో ఆయన మాత్రమే చూపించాడు మాదిరి. ఆయన ఎలా బ్రతకాలో చూపించాడు. చనిపోయిన తర్వాత మరో బ్రతుకున్నదని చూపించాడు. ఎలా చనిపోయిన తర్వాత ఎవరు చూశారులే, చనిపోయిన తర్వాత ఎవరికి తెలుసు, నువ్వేమైనా చూసావా అని అనుకోవచ్చు. కానీ ప్రకృతిని చూడండి. ప్రకృతిలో ఉన్న ఒక విత్తనాన్ని తీసుకున్నట్లయితే ఆ విత్తనము ముందుగా భూమిలో పడిపోయిన తర్వాత ఆ విత్తనం ముందుగా చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఒక మొక్కగా, ఒక మానుగా తయారవుతుంది. ఏంటి? ప్రకృతిలో ఉన్న ఒక విత్తనానికే మరో జీవితం ఉన్నదని చూపించాడు దేవుడు. అలాగే ఒక గొంగళ పురుగుని తీసుకున్నట్లయితే ఆ గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది. ఏమండి? అంటే ప్రకృతిలో ఉన్న వీటికే మరో జీవితం ఉన్నదని చూపించిన దేవుడు